ఉమ్మడి నెల్లూరు జిల్లా షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి మరి కాసేపట్లో 10 గంటల 17 నిమిషాలకి పిఎస్ఎల్వి C-62 రాకెట్ని ఇస్రో ప్రయోగించబోతుంది. ఈ పిఎస్ఎల్వి సిరీస్లో ఇది 64వ ప్రయోగం. కేవలం 2 విఫలమయ్యాయి, మిగిలినవన్నీ కూడా ఘన విజయాలు సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ పిఎస్ఎల్వి రాకెట్ అనేది ఒక గెలుపు గుర్రంగా చెప్తారు ఇస్రోకి. ప్రధానంగా చూస్తే 2500 కిలోల నుంచి 3000 కిలోల వరకు బరువు ఉండే శాటిలైట్లు నింగిలోకి చేర్చడానికి ఈ పిఎస్ఎల్వి రాకెట్లను వినియోగిస్తూ ఉంటారు. ఈ ఏడాది వరుసగా మార్చి లోపలే దాదాపు 10 నుంచి 15 ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో భావిస్తూ ఉంది. ఇది ఈ ఏడాది మొదటి ప్రయోగం. ఇప్పటికే షార్కి ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ అలాగే శాస్త్రవేత్తలందరూ కూడా చేరుకున్నారు. ఈ ప్రయోగం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, ఈ ఏడాది మొదటి విజయం మరి కాసేపట్లో అందుకోబోతున్నామని శాస్త్రవేత్తలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ పిఎస్ఎల్వి C-62 రాకెట్ ద్వారా EOS-N1 అనే ఒక శాటిలైట్ ని, దాంతోపాటు 15 చిన్న శాటిలైట్లని, మరొక 18 బుల్లి శాటిలైట్లని నింగిలోకి పంపించనున్నారు. ఈ EOS ఉపగ్రహంతో పాటు మొత్తం మీద ఈ 15 చిన్న ఉపగ్రహాలు, 18 బుల్లి ఉపగ్రహాలు ఇవన్నీ కూడా పనిచేయబోతున్నాయి, కక్షలోకి చేరబోతున్నాయి. మరి కాసేపట్లో సరిగ్గా 10 గంటల 17 నిమిషాలకి ఈ పిఎస్ఎల్వి C-62 రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకుపోనుంది. ప్రధానంగా ఇప్పటికే భద్రత అంతా కూడా షార్లో కట్టుదిట్టం చేశారు. కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. నిన్న ఉదయం 11 గంటల 48 నిమిషాలకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 22 గంటల తర్వాత ఈ మొత్తం కూడా అంటే 10 గంటల 18 నిమిషాలకి ఈ ప్రయోగాన్ని చేపట్టబోతున్నారు. 22 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లో 10 గంటల 18 నిమిషాలకి ఈ పిఎస్ఎల్వి రాకెట్ అనేది నింగిలోకి దూసుకోబోతుంది. చాలా సునాయాసంగా డెడీజీగా ఈ పిఎస్ఎల్వి రాకెట్లు అనేవి ఇస్రో చేపడుతూ ఉంటుంది. గత ఏడాది ప్రధానంగా ఇస్రో బాహుబలి రాకెట్ల మీద దృష్టి సారించడం, వరుసగా 9 ప్రయోగాలు కూడా ఘన విజయాన్ని సాధించడం జరిగింది. దానివల్ల పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు తక్కువ ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువగా ఈ పిఎస్ఎల్వి రాకెట్ల ప్రయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లో 10 గంటల 18 నిమిషాలకి ఈ రాకెట్ పిఎస్ఎల్వి C-62 రాకెట్ నింగిలోకి దూసుకోబోతుంది. ప్రధానంగా మరి కాసేపట్లో ఇస్రో మరొక ఘన విజయాన్ని మన దేశానికి అందించబోతుంది. ఇటీవల జరిగిన అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రయోగాల ద్వారా మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది ఇస్రో. మరోసారి ఈ ఏడాది మొదట్లోనే ఈ పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా మరోసారి మన ఘన చరిత్రని ప్రపంచానికి చాటబోతుంది. ఇదే కొన్ని పరిస్థితి. వీడియో జలశాత్రిమణితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి, నెల్లూరు. -35 seconds. -30 seconds. Real time programs activated. -25 seconds. PSVP open. -20 seconds. -15 seconds. RCD barrow. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. S-139 motor and both strap-ons ignite. Here's the pillar of fire meets the canvas of blue. PSLV C-62 flying the umbilical cover, a majestic lift-off. PSLV C-62 प्रमोचन यान का सफलतापूर्ण उत्थापन प्रथम प्रमोचन मंच से और बढ़ चला है अपनी उद्देश्य कक्षा की ओर। इस मिशन को पूरा करने के लिए EOS-N1 उपग्रह First stage performance normal. Shar ground station is tracking presently for 70 seconds after a lift of the S-139 motor and the 2 strap-ons will together develop thrust. प्रथम चरण का निष्पादन पूरी तरह सामान्य, यान अपेक्षित पथ का अनुकरण करता हुआ जा रहा है. Shaft to engine main auto. Both strap-ons separated. It is a confirmation from the range operations director that the
strap-on motors have been separated from the ongoing launch vehicle. However, the core S139 motor continues to burn and develop thrust. दोनों स्टेप ऑन बूस्टर को यान से पृथक कर दिया गया है First stage तथा performance कोर normal. बूस्टर अभी भी प्रज्वलित है. Shah station continues to track and Trivandrum station beginning to acquire trajectory data. इस दौरान कोर बूस्टर 4800 किलो न्यूटन का प्रणोद उत्पन्न करता है और यान का दिशा निर्धारण करते हुए उद्दिष्ट कक्षा First की ओर stage जा रहा है. separated, second stage ignited, plus 2 minutes. प्रथम चरण को यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण प्रज्वलित हो चुका है. The first stage has completed its